భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి రైతు సత్యాగ్రహ దీక్షలో ములుగు జిల్లా అధ్యక్షులు తదితర పదాధికారులు ఉదయం 11 గంటలకు కూర్చోవడం జరిగింది. పార్టీ ఆదేశానుసారంగా అన్ని మాయమాటలు చెప్పి బహుశా 420 420 అంటేనే అదంతా దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, దాన్ని నేను ఉచ్చరించలేను. కానీ 420 అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి రైతులకు వాగ్దానం చేసినటువంటి రైతుకు కావలసినటువంటి ఏదైతే రుణమాఫీ ఉందో, కౌలు రైతులకు ఇచ్చిన మాట కావచ్చు, కూలీలకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని అమలుపరచకపోవడం దురదృష్టకరం. ఇప్పటికే 200 రోజులు పూర్తి అవుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పింది. ఈ దీక్షకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ముఖ్యమైనది. ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టారో ఎలక్షన్లు అయిన 100 రోజుల లోపల 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామన్న రుణమాఫీని ఎందుకు దాచి పెడతా ఉన్నారు? దాచి పెట్టడమే కాదు, మీరు ఇచ్చిన మాట తప్పి దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టులో కూడా రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఆ రుణమాఫీని ఇవాళ మళ్ళా కమిటీలు సబ్ కమిటీల పేర్లతో ఎందుకు దోబూచులాడు వాడి రైతును మోసం చేస్తున్నారో చెప్పాలి. దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఇంతే చేస్తాం అంతే చేస్తాం, ఇది కుదరదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈ విషయంలో రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మీ కుతంత్రాలు ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి కుట్రను అరికడతాం. రెండవది, మీరు ఇచ్చినటువంటి మాట కౌలు రైతుకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇప్పటి వరకు జాడా లేదు, దాని గురించి మాట్లాడే అసలు అది మర్చిపోయినారు మీరు. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని మీద ఎందుకు నిలబడడం లేదు? ఏమైంది మీ నీతి? ఏమైంది మీ నిజాయితీ? ఏమైంది? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక మంచి పథకం, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోటి మీరు ఈడ పథకాలు పెట్టి వాటి మీద మసిబూసి మారడికాయ చేసి అంతా మేమే ఇచ్చినామనేటువంటి వాళ్ళు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే కదా, ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన. దీన్ని ఎందుకు తీసుకుంటలేరో ఒకసారి చెప్పాలి. మిత్రులారా, రైతులారా, ఈ ధోకాబాజీ మాటలు, ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటిది ఏదైతే చేస్తుందో దాన్ని సహించేది లేదు. భారతీయ జనతా పార్టీ బీజేపీ వెంట ఉంటుంది. రాబోయే రోజులు మావే, భారతీయ జనతా పార్టీది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా తెలంగాణలో